నమస్కారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారని అధికారులు తెలిపారు. సర్పంచ్, వార్డు మెంబర్లకు భారీగా పోటీ ఉందని, నిన్న మొన్న మంచి రోజులు లేవు కాబట్టి ఈ రోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు స్వీకరిస్తున్నటువంటి ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. సాయంత్రం 5 గంటలైనప్పటికీ కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో 5 గంటల లోపు వచ్చినటువంటి అభ్యర్థుల నామినేషన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కేంద్ర బొగ్గు గనులు, మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని, హనుమకొండ 1000 స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీ పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 520 కోట్లతో మొదటి విడతలో భాగంగా కేటాయించామన్నారు. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఇదొక తలమానికంగా కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుందని తెలిపారు. నవంబర్ 29 దీక్షా దివస్ను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కూడా దీక్షా దివస్ కార్యక్రమాల్ని బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. తొలిదశ ఉద్యమం నుండి ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ సిద్ధించకపోవడంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడని తెలిపారు. దీక్షా దివస్ సందర్భంగానే తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. దీక్షా దివస్ కాదు, ఇది రక్ష దివస్ అని మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలిపారు.